హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన పులిహోరని టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ రైస్ తీసుకుని వాష్ చేసి 1కి 2.5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది కుక్ అయ్యేలోపు చింతపండుని నానబెట్టుకోవాలి. అలానే ఆవాల్ని కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు తీసుకుని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. రైస్ అంతా కుక్ అయ్యేటప్పటికి ఇవన్నీ నాని గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా రైస్ కుక్ అయిన తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఈ రైస్ చల్లారేలోపు మనం పులిహోరకి తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లి, అలానే అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఇంగువ వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి తాలింపు అనేది కరెక్ట్గా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులా చేసుకుని ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, అలానే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు బెల్లం, అలానే 1 టీ స్పూన్ వరకు పసుపు, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఆయిల్ అలానే చింతపండు 2 సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో అలా ఉడికితేనే మనకి పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. సో అప్పటి వరకు మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ చింతపండు విడిగా, ఆయిల్ విడిగా ఎలా సెపరేట్ అవుతుందో ప్యాన్కి అస్సలు అంటుకోకుండా ఇలా విడివిడిగా వస్తుంది. సో ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ చింతపండుని వేసి అలానే ఆవాలు నానబెట్టుకున్న దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే టెంపుల్ స్టైల్లో మనకి పులిహోర అనేది రెడీ అవుతుంది. మనం శ్రావణ మాసంలో కానీ ఎలాంటి పూజలకైనా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.